ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మేనిఫెస్టోలో అనేక అంశాలు కూడా పెట్టడం జరిగింది. వాటిలో కొన్ని మాత్రమే పూర్తిగా అమల్లోకి రావడం జరుగుతుంది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? మీరు నమ్ముతున్నారా? అసలు నమ్ముతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. కంపల్సరీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2034 వరకు నేను సీఎం గా ఉంటా ఆయన అనుకుంటే సరిపోతుంది కదా, ప్రజల మద్దతు కూడా కావాలి కదా. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన విజన్ ఆయనకు ఉంది. ఆయన కష్టపడుతుంది, మనందరం చూస్తున్నాం. రాష్ట్రం చుట్టుముట్టు తిరుగుతుంది కాబట్టి ఆయన విజన్ ఆయనకు ఉంది. ఈ 28-30 నెలల్లో మళ్ళీ మేనిఫెస్టో పూర్తి చేస్తాడు. 500లకు సిలిండర్ ఇస్తుందా అని మేడారం వెళ్లి ములుగు జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ కు వచ్చిన మహిళలే 500లకు గ్యాస్ మాకు రావట్లేదు, పేద ప్రజలు నష్టపోయారు. 4,000 ఇల్లు కట్టినాక గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు రాలేదు. 400 ఉన్నోళ్ళకి ఇండ్లు ఉన్నోళ్ళకు కొద్దిమంది మా భూములు ఇచ్చింది, రూరల్ విలేజ్ భూములు ఇచ్చింది కాబట్టి సెటిల్ అంటే వాస్తవం నిరుపేద ఎవరైతే బెనిఫిషియర్ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా. డబుల్ బెడ్రూమ్ వరంగల్ ఇచ్చారు, ఊర్లలో అక్కడక్కడ ఇచ్చారు. ఇక్కడ మన సిటీ ఉంటే కట్టింది. నాకు తెలిసి తెలంగాణ మొత్తం పదవి వస్తే డబ్బులు సంపాదించడం మీద నేను సర్పంచ్ చేసిన, ఎక్కువ డబ్బులు సంపాదించాను, ప్రజలకు సేవ చేసి రేపు కూడా కార్పొరేట్ ఇస్తే ప్రజలకే సేవ చేస్తాను. డబ్బులు అనేది సెకండరీ. అనివార్య కాలం వల్ల ఆ ఇంటికి పెద్దకు చిన్న డబ్బు అప్పటికి ఆపరేషన్ ఏదో ఆపరేషన్ రావడం 2-3 లక్షలు ఖర్చు అయింది. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, 30,000 ఏదో కుటుంబం నడుపుతుండ్రు, పిల్లలకు చదివిపిస్తుండ్రు, ప్రాబ్లం. ఆ 3 లక్షల నుంచి ఆయన బయటికి వడ్డీకి తేవడం, అటువంటి పరిస్థితి వల్ల తెలంగాణ కానీ దేశంలో కానీ అనేక కుటుంబాలు కనుమరుగైపోతాయి. ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగైన వైద్యం అందించి, మెరుగైన టెక్నీషియన్స్ తెప్పించి, డాక్టర్లను పురమాయించి ఆ హాస్పిటల్లను కూడా రిబ్బన్ కట్ చేస్తే ప్రజల తీరు కూడా మారుతుంది. మాజీ వార్డు మెంబర్ మంచి యాక్టివ్ ఉంటుంది. హాస్పిటల్ అడ్మిట్ చేసి వాడికి తీసుకొచ్చి యశోదర వేసిన 1 కోటి రూపాయలు ఖర్చు చనిపోయి. కార్పొరేట్ హాస్పిటల్ వల్ల నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. గ్రామ స్థాయి రాజకీయాల్లో తనకంటూ ఒక మార్కు సంపాదించుకొని ప్రజల సేవే ప్రధాన లక్ష్యంగా పనిచేశాడు. ఇప్పుడు నగర అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా కార్పొరేట్ ఎన్నికల్లో పోవాలనుకుంటున్నాడు. గ్రామ స్థాయి నుంచి నగర అభివృద్ధి వరకు సేవ చేయాలన్నదే తన ఉద్దేశంగా ముందుకు రావడం జరుగుతుంది. మరి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో కావలి గణేష్ గారు ఉన్నారు. నమస్తే అన్న. నమస్కారం. ఎట్లున్నారా అన్న? ఏంది ప్రస్తుత రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయి? మరి గతంలో మీరు ఎక్స్ సర్పంచ్ గా ఉండడం జరిగింది. అప్పుడు కొంచెం గ్రామ స్థాయి రాజకీయాల్లో తన మీకంటూ ఒక మంచి గుర్తింపు కూడా సాధించారు. మరి ఇప్పుడు ఎట్లా 2-3 నెలల్లో కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి. నేను గత సర్పంచ్ గా బాధ్యత చేపట్టినప్పుడు మా గ్రామంలో ఉన్న ఆదాయం, నేను సర్పంచ్ చేపట్టినప్పుడు సుమారు గ్రామ వార్షిక ఆదాయం 28 లక్షలు ఉండే. అప్పుడు నెలకు 2,11,000 రూపాయలు వేతనం చెల్లించే ఉండే సిబ్బందికి. ఏదైతే మన కుటుంబంలో కానీ ఏదైనా మనం డబ్బులు ఉంటేనే పనిచేస్తాం కాబట్టి నేను గ్రామం ఆదాయం పెంచిన. 28 లక్షల నుంచి నేను దీపే వరకు 2 కోట్ల వరకు ఆదాయం తీసుకొచ్చి నా గ్రామ సర్పంచ్ బాధ్యతలో సుమారు 7-8 కోట్ల రూపాయలతోటి గ్రామాభివృద్ధి చేసి గ్రామంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నా, ప్రజలకు సేవ చేసిన కాబట్టి కంపల్సరీ ప్రజల ఆశీర్వాదంతో నాకు అవకాశం వస్తుందని నమ్మకం ఉంది. అందుకే గత ఎన్నికల్లో కూడా కొద్దిగా అనివార్యకరమైన ఓటమి జరిగినా నేను ప్రతినిత్యం ప్రజల్లోనే ఉన్నా, పబ్లిక్ తోటే ఉన్నా. ఏనాడు ఓటమి రాజకీయాల్లో గెలుపోవటములు సహజం కాబట్టి నాకు గత 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నా. రాజకీయాలు అంటే చాలా ఇష్టం. అసలు ఈ రాజకీయాల్లో రావడానికి ప్రధాన కారణం ఏంటి అసలు? మా నాన్నగారు ఆయన కావాలి పెంటయ్య గారు, ఆయన కాంగ్రెస్ వీరాభిమాని. ఆయన అప్పటి నుంచి కాంగ్రెస్ లో చురుకుగా ఉంటుండే. ఆయనకు అవకాశాలు ఇచ్చిన కానీ మా అన్నగారు ఆయన కావాలి మల్లేష్ గారు ఉండే. అతని ద్వారా ఆయన ఒకసారి ఉప సర్పంచ్ గా, ఒకసారి ఎంపీటీసీ గా మా అన్నగారు బాధ్యత చేపట్టి, మా నాన్నగారు కూడా
కాంగ్రెస్ కార్యకర్తగా ఉండి క్రియాశీలక రాజకీయాలలో చాలా చురుకుగా ఉంటుండే. అప్పటి నుంచి నాకు కూడా వాళ్ళిద్దరి చూసి రాజకీయాల్లో రావాలని చెప్పి రావడం జరిగింది. సుమారు 20 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లో ఉన్నా. ప్రత్యక్షంగా పరోక్షంగా నేను 2010 సంవత్సరాల నుంచే ఓటర్ లిస్ట్ కానీ స్లిప్లు కానీ అప్పుడు ఇప్పుడు కంప్యూటర్ మోడల్ లేకుండా అప్పుడు వైట్ చిట్టీల పేరు మీద ఓటర్ లిస్ట్ సీరియల్ నంబర్ బూత్ నంబర్ అవన్నీ రాస్తాను. అప్పటి నుంచి 12 years నుంచి కూడా నేను ఓటర్ స్లిప్లు రాసిన. రాజకీయాల గురించి పూర్తి అవగాహన ఉంది. అందుకే మా నాన్నగారి ద్వారా మా అన్న ద్వారా రాజకీయాలు రావడం జరిగింది. ఏంటంటే మీ విద్యా అర్హతలు ఎంతవరకు చదువుకున్నారు? ఎక్కడ చదివారు? నేను మా పక్క విలేజ్ గాగిలాపూర్లో సెయింట్ ఇగ్నేషియస్ హై స్కూల్ అని అక్కడ SSC ఇంగ్లీష్ మీడియం అక్కడ చదవడం జరిగింది. మరి ఇంటర్మీడియట్ చింతల్లో MNR భాగీరథి కాలేజ్ అని అక్కడ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఓకే, ఇప్పుడు మరి 2-3 నెలల్లో కార్పొరేట్ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి. మరి మీకు మీ పార్టీ నుంచి టికెట్ వచ్చే అవకాశం ఉందా? కంపల్సరీ గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేసే వారికి అవకాశం ఇస్తారు కాబట్టి నేను నిత్యం ప్రజలతోటి ఉన్నా. ఎవరైనా ఇప్పుడు ఎలక్షన్ చేసేటప్పుడు కంపల్సరీ సర్వేలు చేయిస్తారు. సర్వేల్లో పూర్తిగా నాకే మద్దతు ఉంది కాబట్టి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ నాకే ఇస్తారు. ప్రజల ఆశీర్వాదంతో వారికి సేవ చేయడానికి ముందు. మరి ఒకవేళ టికెట్ వస్తుంది, ఎలక్షన్స్ లో పాల్గొంటారు, గెలుస్తారు అనుకో, ఒక 100 రోజులలో మీరు పూర్తి చేసే కొన్ని కార్యక్రమాలు చేపడదాం అనుకుంటారు కదా, ఏమేమి చేస్తారు? నగర అభివృద్ధికి మీ తరపున ఏమేమి పనులు చేయగలుగుతారు? మన హైదరాబాద్ నగరంలో విష్ణునగరంగా ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు 3 కార్పొరేషన్లు విభజించడం జరిగింది. ఇప్పుడు మాది సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సైబరాబాద్ అనేది ఒక గోల్డ్ మైన్. మనకు పుష్కలంగా నిధులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ నాకు సర్పంచ్ చేసిన అనుభవం ఉంటుంది కాబట్టి కంపల్సరీ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ప్రజలకు ఎట్లా హెల్ప్ చేయాలి, ఆఫీసర్లతో ఎట్లా అనుసంధానం చేసుకొని ప్రజలకు ఎట్లా ముందుకు వెళ్ళాలి నా ఐడియా నాకు ఉంది. ప్రజలు ఆశీర్వదిస్తే కంపల్సరీ సర్పంచ్ గా ఎట్లా విజయవంతంగా చేసి పూర్తి చేసినో కార్పొరేటర్ కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటా, వారికి అభివృద్ధికి తోడ్పడతా. అనేక అంటే ఒక సైడ్ అభివృద్ధి, ఒక సైడ్ సంక్షేమం. ప్రజలు వాళ్ళ చిన్న చిన్న అవసరాలు ఉంటాయి. నేను ఏనాడు కూడా నా దగ్గరకు వచ్చిన ఉత్తగా నా వచ్చి హెల్ప్ అడిగితే ఎవరిని ఖాళీగా పంపిరే, ఉన్న కాడికి నా నిశ్చితమైన సాయం చేస్తా. కంపల్సరీ ఎప్పటికైనా నా 24 hours పబ్లిక్ సర్వీసే, 24 hours ప్రజలకు అందుబాటులో ఉంది. ఓకే అన్న, ఇప్పుడు ఎలక్షన్ లో మీరు పాల్గొంటారు, మీ ప్రత్యర్థి కూడా పాల్గొనడం జరుగుతుంది. మరి వాళ్ళకి కాకుండా మీ ఎక్స్ ఎవరైనా కావాలి, వాళ్ళకి కాకుండా మీకే ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించడానికి ప్రజలలో మీ మద్దతు గాని మీరు ఏ కార్యక్రమాలు చేపట్టారు, దానికి నేను ఈ కార్యక్రమాలు చేసినా నన్ను ప్రజలు ఎన్నుకుంటారనే నమ్మకం మీకు ఏది ఉంది ప్రధానంగా? గత అంటే నేను సర్పంచ్ గా కంప్లీట్ చేసినాను. ప్రజలకు ఆల్రెడీ అప్పుడు తెలుసు, గణేష్ ఏదైతే సర్పంచ్ గా ఉన్నప్పుడు మంచి పనులు చేసిండు. ఆయన ఎప్పుడు నిత్యంగా అందుబాటులో ఉంటుండే. ఒక్కో సర్పంచ్ ఒక్కో అంటే నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నేను కంపల్సరీ ప్రతి 1 గంటన్నర టైం కంపల్సరీ గ్రామ పంచాయతీ 10 గంటల నుంచి 12 గంటల వరకు రెగ్యులర్ ఆఫీస్ లో ఉంటుండే, ప్రజలకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రజలకు ఇంతమంది కౌన్సిలర్స్ నా స్థానంలో ఇంతకు ఓటమి జరిగింది కావున అతనికి మనకు బేరీ చేసుకుంటే పబ్లిక్ కూడా అంటే నేను ప్రజల్లో ఇప్పుడు తిరుగుతున్నాను కాబట్టి బిడ్డ అప్పుడు ఏదో అనుకూల అయిపోయింది. నువ్వు మంచి పనులు చేసినావు, కంపల్సరీ నీకు మద్దతు ఇస్తాం, నువ్వు కంపల్సరీ నీకు ఆశీర్వాదం ఉంటుంది అని చెప్తున్నారు. కంపల్సరీ నాకు అవకాశం వస్తుంది. అందరికి ఇప్పుడు 100 మందిలో అందరికి నచ్చాలని గణేష్ కావాలి నచ్చాలని ఉండదు. కొద్దిమంది కూడా 10-20 మంది ఉంటారు, కానీ ప్రజల మద్దతు నాకు ఉంది. వాళ్ళ కంపల్సరీ భగవంతుడు ఆశీర్వాదం ఉంటే వాళ్ళకి సేవ చేయడానికి నేను ముందుంటా. ఎప్పుడైనా 24 hours వారికి అందుబాటులో ఉండే ప్రయత్నం. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి కొంతమంది డబ్బులు ఆశతో వస్తారు, కొంతమందికి ప్రజల సేవే ప్రధాన లక్ష్యంగా రావడం జరుగుతుంది. మీరు డబ్బుల కోసం వస్తున్నారా, లేకుంటే పదవుల కోసం వస్తున్నారా, లేకుంటే ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో వస్తున్నారా? నేను చెప్తున్నా ఓపెన్, ఏదైనా నేను ఓపెన్ టు ఓపెన్ మాడతా. ఇప్పుడు మా మండల్లో కానీ మా మున్సిపాలిటీ కానీ కావాలి గణేష్ అంటే డబ్బులు లెక్కేయడు, కావాలి గణేష్ అంటే డబ్బులు కొంతమంది రాజకీయంగా తీసుకొచ్చి పబ్లిక్ ని పీడియడం, బిల్డింగ్ల కాడ వసూలు చేయడం, అటువంటి పేరు నాకు లేదు. కమర్షియల్ ఏదైతే నేను సర్పంచ్ ఉన్నప్పుడు ట్యాక్స్ పెంచడానికి పెద్ద పెద్ద వాళ్ళతో పోటీ పడి ట్యాక్స్ వసూలు చేసిన. ఇప్పుడు మల్లారెడ్డి గారు అల్లుడు రాజశేఖర రెడ్డి గారి మా విలేజ్ లో కాలేజ్ 20 ఎమ్మెల్యే, అతనితో సర్పంచ్ కాకుండా 3 లక్షలు కట్టు. అతనికి 70 లక్షలు నోటీస్ పంపించి ఏదో మాట్లాడి 35 లక్షల వరకు వసూలు చేసిన. రామ్కి ప్లాంట్ అనేది 3 లక్షలు కట్టు, రామ్కి 100, రామ్కి వేస్ట్ మేనేజ్మెంట్ 3 లక్షలు కట్టు. అతనికి కూడా 1,11,00,000 రూపాయలు డిమాండ్ పంపించి ఆయన కోర్టుకు పోయినా, కోర్టు నుంచి కూడా 3-4 కోట్లు వసూలు చేసిన. అంటే డబ్బులు అనేది నేనైతే కేర్ చేయను. మా నాన్నగారు కూడా డబ్బుల గురించి కావాల్సిన వారు,
నాకు డబ్బులు, నా మిత్రులు ఉన్నారు, భగవంతుడు ఆశీర్వాదం ఉంది, డబ్బుల గురించి నేను కేర్ చేయను, డబ్బులు వస్తాయి, నాకు డబ్బుల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ లేదు. కానీ డబ్బులతో పాటు ప్రజల మద్దతు కావాలి, డబ్బుల గురించి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలో వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. మరి అనేక మేనిఫెస్టోలో అనేక అంశాలు కూడా పెట్టడం జరిగింది. వాటిలో కొన్ని మాత్రమే, ఏళ్ల మీద లెక్క పెట్టే కొన్ని మాత్రమే పూర్తిగా అమల్లోకి రావడం జరుగుతుంది. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్స్ లో, మున్సిపల్ లో గానీ, ఎమ్మెల్యే ఎలక్షన్స్ లో గానీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? మీరు నమ్ముతున్నారా అసలు? నమ్ముతున్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేస్తున్నాం. కంపల్సరీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నికార్స్ అని చెప్తున్నాడు ప్రతి మీటింగ్ లో, 2034 వరకు నేను సీఎం గా ఉంటా. ఆయన అనుకుంటే సరిపోదు కదా, ప్రజల మద్దతు కూడా కావాలి కదా. ప్రజల మద్దతు ఉంది కాబట్టి మన జూబ్లీ హిల్స్ లో గెలిచినాం. ప్రజల మద్దతు ఉంది కాబట్టి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచాం. అంటే రాజకీయాల్లో, సోషల్ మీడియా ద్వారా అనేక పుకార్లు ఉంటాయి. ప్రజల మద్దతు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నాయి. ఇప్పుడు మహిళా తల్లులకు కూడా ఉచిత బస్సు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 10 సంవత్సరాల్లో రేషన్ కార్డు ఇవ్వడానికి పబ్లిక్ అనేక కార్యక్రమాలు ఆఫీసులు చుట్టూ తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ పెడితే 15 రోజులు అప్రూవ్ అయింది. ఇప్పుడు నాకు తెలిసి తెలంగాణలో రేషన్ కార్డు లేని కుటుంబం లేదనుకో, ఉచిత సన్న బియ్యం ఇస్తున్నారు, 500కి సిలిండర్ ఇస్తున్నారు. కొన్ని నిధులు లేకడం వల్ల, కొద్ది ఇబ్బందుల వల్ల కొన్ని ఇంకా మేనిఫెస్టో చేయలేకపోవచ్చు. కానీ ఇంకా సుమారు ఒక 28 నుంచి 30 నెలల కాలం ఉంది కాబట్టి 28 నుంచి 30 నెలల కాలంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆయన విజన్ ఆయనకు ఉంది. ఆయన కష్టపడుతుంది, మనందరం చూస్తున్నాం. అనేకంగా ప్రతి దగ్గర రాష్ట్రం చుట్టుముట్టు తిరుగుతుంది కాబట్టి ఆయన విజన్ ఆయనకు ఉంది. ఈ 28-30 నెలల్లో మేనిఫెస్టో పూర్తి చేస్తాడు, ప్రజల మద్దతు కూడా కడతాడు, మళ్ళీ సీఎం పట్టం ఆయన ఎక్కుతాను. ఇప్పుడు ప్రజలలో ఏముందంటే మెయిన్ గా అనేక హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలు అడిగే క్రమంలో ఇక్కడ లోడ్ బడ్జెట్ లో ఉంది తెలంగాణ, అందుకే నేను అన్ని అమలు చేయలేకపోతున్నా అని ఎక్కడ ప్రతి మీటింగ్ లో కూడా చెప్పడం జరుగుతుంది. మరి మీరు ఇందాక అన్నారు కదా 500లకు సిలిండర్ ఇస్తుందా అని. మొన్న మేడారం వెళ్లి ములుగు జిల్లాలో కలెక్టర్ ఆఫీసు ఓపెన్ చేయడం జరిగింది. అక్కడే ఆ మీటింగ్ కు వచ్చిన మహిళలే, ఏదైతే మీరు మీ పార్టీ నుంచి మహిళలు బతుకమ్మ చీరలు పంపిణీ చేసిరు కదా, ఆ చీరలు కట్టుకున్న తల్లులే 500లకు గ్యాస్ మాకు రావట్లేదు, 1000-1050 తీసుకుంటున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. అంటే అది ఈకేవైసీ అనే కొద్దిగా పెండింగ్ వలన, బ్యాంక్ లింక్అప్ వలన, మనం వాళ్ళ ఫాలో అప్ లేక, అధికారులతో ఫాలో అప్ లేక రానప్పుడు మనం సంబంధిత అధికారుల తీసుకెళ్లి మనం అడగాలి, మాది ఎందుకు రావట్లేదు, ఈకేవైసీ వలన, బ్యాంక్ లింక్అప్ లేవడం వలన అని రాకుండా వచ్చి సరే అది ఏమున్నా అధికారులు తెలంగాణలో అడగండి, ఇచ్చడానికి ఇస్తున్నారు. కానీ మనం తీసుకోకపోవడం, రాకపోవడం వల్ల సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్తే వాళ్ళు సాల్వ్ చేస్తారు. 200 యూనిట్లు కూడా ఉచిత కరెంట్ ఇస్తున్నారు. అనేక కుటుంబాలు లబ్ధి కూరుతున్నాయి. మా విలేజ్ లో కూడా 200 యూనిట్లు చాలా మంది లబ్ధిదారులు ఉన్నారు. అంటే సోషల్ మీడియాలో కొద్దిగా ఈ కాంగ్రెస్ పార్టీ కొద్దిగా ఎక్కువ ప్రజల దగ్గర తీసుకోకపోవడం, కొద్దిగా మిగతా పార్టీలు ఏవైతే సోషల్ మీడియా స్ట్రాంగ్ ఉండడం వల్ల ఇదంతా బయటపడుతుంది. కానీ ప్రజల మద్దతు మాకు కాంగ్రెస్ పార్టీకి ఉంది. అసలు సోషల్ మీడియానే సహించట్లేదు కదా రేవంత్ రెడ్డి. సహించట్లేదు అంటే మాకు వ్యతిరేకంగా పెడుతున్నారు కాబట్టి ఉండొచ్చు. అంటే చెయ్యకూడని పనులు ఏమైనా ఉంటాయో వాటి గురించి అడిగితే వ్యతిరేకం అనేది మీరు చేయలేకపోతున్నాం కాబట్టి అడుగుతున్నారు అనుకోవచ్చు. చేయలేకపోతున్నాం ఎప్పుడైనా లేదు. ఇప్పుడు మహిళలకు 2500 ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు. 28 ఇప్పుడే చెప్పిన. ఇప్పుడు మన కుటుంబంలోనే మీకు శాలరీ ఎంత వస్తుంది? ఎంతో వస్తుంది. ఎగ్జాంపుల్, మీకు 50,000 శాలరీ వస్తే మీరు ప్లాన్ చేసుకుంటారు. 50,000 శాలరీ వస్తే మీరు ప్లాన్ చేసుకుంటారు. అరే ఇంట్లో సరుకులకి ఇంత, స్కూల్ పిల్లలకి ఇంత, ఫీజులకి ఇంత, నీ పెట్రోల్ కి ఇంత, నీ పాకెట్ మనీకి ఇంత. మన డబ్బులు లేకపోతే ఆలోచనలో ఉండదు. అదే మా సార్ పరిస్థితి కూడా అదే ఉంది. ఇంత ముందుకు చేసినాం కాబట్టి కొద్ది నిధులు ఉంటేనే, నిధులు లేకనే కొద్ది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి కొంతమంది భూములు అమ్ముతారు అంటే అందరూ అమ్ముకుంటూనే వచ్చిర్రు. ఆయన కూడా పబ్లిక్ కోసమే చేస్తుంది. కాబట్టి కంపల్సరీ 28-30 నెలల కాలంలో ఇంకా టైం ఉంది, ఇప్పటికే అయిపోలేదు. ఈ 28-30 నెలల కాలంలో కంపల్సరీ గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలను మద్దతు కూడా కట్టి కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ నుండి మీకు టికెట్ రాకపోతే, ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ రాకపోతే మీరు ఇండిపెండెంట్ గా చేయడానికి రెడీ ఉన్నారా? అంటే ప్రజలు నా వైపే ఉన్నారు, నేను ఎక్కడ ఏ పార్టీ నుంచి గెలిచినా కూడా నాకు ప్రజల మద్దతు ఉంది, నేను చేసిన సేవా కార్యక్రమాలు ఏదో ప్రజలు దృష్టిలో ఉంది నేను, కాబట్టి నాకు ఓటేస్తారనే నమ్మకం మీకుందా? అంటే నేను ఏమంటే కాంగ్రెస్ పార్టీ టికెట్ కంపల్సరీ నాకే వస్తుంది. నేను ఆల్రెడీ సర్పంచ్ గా చేసిన, అది మా నియోజకవర్గంలో ఉన్న నాయకులు అందరికి తెలుసు, నేను నా పనితీరు కూడా నాయకులకు తెలుసు. కాబట్టి ఇండిపెండెంట్ అనే పరిస్థితి లేదు. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే వస్తుంది. ప్రజల మద్దతు తోటి కంపల్సరీ అవకాశం ఇస్తే వాళ్ళకి సేవ చేయడానికి ముందు
ఓకే, నేను చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉందో ఎక్స్ సర్పంచ్ ఉన్నప్పుడు ఆ ప్రజలే నన్ను ఆశీర్వదిస్తారని మీ నమ్మకం ఉంది. నా విలేజ్ కాక నా పక్క విలేజ్ ఇప్పుడు 2-3 డివిజన్, మా డివిజన్ లో 2-3 గ్రామాలు ఉన్నాయి. నా పక్క విలేజ్ వాళ్ళకు తెలుసు నేను చేసిన పని. ఓకే, నా డివిజన్ అనుసంధానం గాగిలాపూర్ ఉంది. ఆ విలేజ్ వాళ్ళే నాకు మిత్రులు ఉన్నారు, కొంతమంది బంధువులు ఉన్నారు. పక్క విలేజ్ కాబట్టి పెద్ద మనసు, వేరే కష్టమైనా అందరు కలిపి ఉంది కాబట్టి అరే గణేష్ దుందియాలు చేసినప్పుడు మంచి పని చేసిండ్రు అవి అని వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి చురుకుగా ఉంటాం, యాక్టివ్ గా ఉంటాం. ఈ ఫోన్ లో మిస్ కాల్ వస్తే కంపల్సరీ పని చేస్తాం. మళ్ళీ రిటర్న్ కూడా ఫోన్ చేసినా ఫోన్ లేపని పరిస్థితి గణేష్ దగ్గర ఉండదు. కంపల్సరీ ఫోన్ లేపుతా, ఆన్సర్ ఇస్తా. ఒకవేళ అనివార్య కాలంలో 1-2 గంటలు లేట్ అయినా మళ్ళీ రిటర్న్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి అధికారంలో ఉన్నా అధికారం లేకుండా నేను ఎప్పుడు ప్రజల్లోనే ఉంటా అంటారు. నేను పబ్లిక్ మనిషిని. 24 గంటలు నా డోర్ ఎప్పుడు ఓపెన్ ఉంటది. ఎవరైనా గణేష్ ఇంటికి పోతే ఉండడు, ఫోన్ లేపడానికి సమస్య ఉండదు. డైరెక్ట్ నా ఇంట్లో వచ్చి మంచిగా కూర్చోవచ్చు. అలా తెలుసు ప్రతి ఒక్కరు పబ్లిక్. అంటే ఓట్ల సమయానికి వచ్చినప్పుడు ఇప్పుడు రాజకీయాలు ఎలక్షన్ అప్పుడు అనేక ఎలక్షన్ చూస్తాం. ఎలక్షన్స్ అన్నప్పుడు మస్తు మంది నాయకులు వస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక మలాల జాతర చేస్తారు. జాతర అప్పుడు ఎంతమంది వస్తారు పబ్లిక్? చాలా మంది వస్తారు. ఎలక్షన్ అప్పుడు చాలా మంది వస్తారు. జాతర అయిపోయినా ఎవరు ఉంటారు? పూజారులు. ఎలక్షన్ అయిపోయినా కూడా నేను ఓడిపోయినా గెలిచినా పబ్లిక్ తోటి ఆల్రెడీ పబ్లిక్ తెలుసు. కానీ ఎలక్షన్ అప్పుడు కాంపిటీషన్ ఈ జనరేషన్ లో ప్రతి దగ్గర బిజినెస్ లో గానీ, పొలిటికల్ లో గానీ, మిగతా ఏ విషయాల్లో కాంపిటీషన్ ఎక్కువ. ఎలక్షన్ అప్పుడు కాంపిటీషన్ ఉండాలి. మనకు కాంపిటీషన్ ఉంటాయి కదా, మనం పని చేస్తాం. ఇప్పుడు దుండిగల్ ప్రాంతంలో ప్రధాన సమస్యలు ఏమున్నాయి? ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మీరు నేనైతే ఫస్ట్ దీనిపై దృష్టి సాధిస్తా అనేది ఏముంది? ముఖ్యంగా ఏ విలేజ్ అయినా సరే, ఏ మున్సిపాలిటీ అయినా సరే, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వల్ల అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్ ఉంటే సగం సమస్యలు పోతాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ కావాలంటే ఫస్ట్ ఎస్టీపీ కావాలి, సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆ కరెక్ట్ అండర్ గ్రౌండ్ సిస్టమ్ తీసుకొని సివరేజ్ ట్రీట్మెంట్ కలిపేసి అందులో వాటర్ ప్యూరిఫై చేసి వాటర్ మంచి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. చెట్లకు కానీ మిగతా అవసరాలు కూడా చేసుకోవచ్చు. నా డివిజన్ లా 296 డివిజన్ లా నా డివిజన్ ఇప్పుడు దగ్గర సైబరాబాద్ లోనే విస్తీర్ణం పెద్దది అనుకుంటా, నాకు తెలుసు. ఒక 10-12 కిలోమీటర్ల విస్తీర్ణం ఉంటుంది. అయినా మా హ్యామ్లెట్ విలేజ్, నాగలూరు విలేజ్ ఉంది, 2 తాండాలు ఉన్నాయి. పక్కకు గాగిలాపూర్ విలేజ్ ఉంది, చచ్చిగాగిలాపూర్, మహేశ్వరం, షమీపూర్, ఇన్ని విలేజ్ ఉన్నాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ మంచిగా ఒక ప్రజల అవకాశం ఇస్తే ఒక మంచి ఆర్కిటెక్టర్ తోటి కానీ, ఇంజనీరింగ్ తోటి కానీ ఆ సిస్టమ్ ను డెవలప్ చేసి ఈ సైబరాబాద్ కార్పొరేషన్ దుండిగల్ డివిజన్ మోడల్ గా చూపెడతాయి కంపల్సరీ. ఎందుకంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, మనకు అవగాహన ఉంది, ఆల్రెడీ పనిచేసినాం కాబట్టి అదొకటి. వాటర్ అంటే యథావిధిగా ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ వాళ్ళు మాది అంటే సగం మాది ఇప్పుడు మిషన్ పేరు మాది ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్ కు ట్రాన్స్ఫర్ చేస్తారు సైబరాబాద్. వాటర్ ఫస్ట్ మౌలిక సదుపాయం ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, తర్వాత సిసి రోడ్స్ యథావిధిగా ఉంటాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమే ప్రాబ్లం. మరి కొద్దిగా మాకు మా డివిజన్ కొద్దిగా పక్కనే కంపెనీస్ ఉన్నాయి, కొద్దిగా పొల్యూషన్. ఆ పొల్యూషన్ మీద కూడా కొద్దిగా దృష్టి పెట్టి ప్రజలకు ఇబ్బంది కాకుండా చూసుకునే బాధ్యత నాది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి వచ్చే కొన్ని సంక్షేమ పథకాలు ఉంటాయి. ఆ పథకాలు నిజమైన అర్హులు ఎవరైతే ఉంటారో, పేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఇచ్చే దాంట్లో మీరు ముందుంటారా, లేకుంటే పార్టీ తరఫున ఉన్న నాయకులు ప్రలోభాలకు లొంగి వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంటుందా? అయితే ఎగ్జాంపుల్ ఇప్పుడు 2006లో మా విలేజ్ లో 660 గజాల పట్టాలు ఇచ్చాయి. అప్పుడు పొజిషన్ లేక కాదు, మా విలేజ్ లో గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, పక్క గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అప్పుడు ఆ సర్పంచ్ వైఫల్యం వల్ల 60 గజాల పట్టాలు ఇవ్వలేకపోవడం జరిగింది. ఇప్పుడు మొన్న నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు అప్పుడు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు మీ ఊర్లో డబుల్ బెడ్రూమ్ కడదాం, మీరు తీర్మానం ఇవ్వండి అంటే నేను కూడా ఆలోచించాను. ఎందుకంటే ఇంతమంది 60 గజాల పట్టాలు మా విలేజ్ లో ఇచ్చారు, పేద ప్రజలు నష్టపోయారు. ఒక 4000 ఇల్లు కడితే మా విలేజ్ వాళ్ళకి 400 ఇల్లు వస్తాయి అని చెప్పి తీర్మానం ఇవ్వడం జరిగింది. 4000 ఇల్లు కట్టిరు. కట్టినాక మనం అనివార్యంగా కౌన్సిలర్ గా మనకు విజయం సాధించలేకపోయాను. దాని తర్వాత మీరు అన్నారు కదా నిరుపేదలకు ఇచ్చారు. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిరుపేదలకు రాలేదు 400 ఉన్న వాళ్ళకి, ఇండ్లు ఉన్న వాళ్ళకు. కొద్దిమంది మా భూములు ఇచ్చారు, విలేజ్ భూములు ఇచ్చారు కాబట్టి కొద్దిమంది సెటిలర్లకు ఇచ్చారు. అంటే వాస్తవం నిరుపేద ఎవరైతే బెనిఫిషియర్ వాళ్ళకి రాలేదు. కంపల్సరీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మీరు మీ విలేజ్ లో ఇందిరా మిల్లు కడుతున్నారా? గత 10 ఏళ్ళు కట్టారు.
డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు కదా. డబుల్ బెడ్రూమ్ వరంగల్ ఇచ్చారు, వరంగల్. ఊర్లో ఊర్లలో అక్కడక్కడ ఇచ్చారు. ఇక్కడ ఇయ్యలేదు. మన సిటీ ఉంటే కట్టింది కదా. నాకు తెలిసి అయితే నేను తెలంగాణ మొత్తం అంటే అవసరం తిరుగుతుంటున్నాను. ఓకే. ఏడా డబుల్ బెడ్రూమ్ కనవాడలేవు. అంటే చిన్న చిన్న కట్టు అపార్ట్మెంట్ టైప్ అయితే మన దగ్గర ఎక్కువ అవును. మొత్తంలో కట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం కంపల్సరీ పేదవారికి అండగా ఉంటుంది కాబట్టి మనకు కూడా ఇప్పుడు మా ఊరు డబుల్ బెడ్రూమ్ సమస్య అయితే ఉందో అట్లా కాకుండా నిరుపేదలకు సహాయం చేస్తేనే ఆ భగవంతుడు మనకు సహాయం చేస్తాడు. ఓకే. నిరుపేదలకు ఇప్పుడు నిరుపేదలకు మనం సాయం చేయలేకపోతే ఈ పదవులు చేసి వేస్ట్, ఇవన్నీ వేస్ట్. ఈ కమర్షియల్ కొంతమంది కమర్షియల్ ఉంటారు కాబట్టి కమర్షియల్ టైప్ ఉండదు. మనది సీదా సాదా పబ్లిక్ సేవ చేయడం, నిరుపేదలకు ఎప్పుడు అందుబాటులో ఉండడం, వారికి సేవ చేస్తే భగవంతుడు మాకు ఆశీర్వాదిస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు అధికారంలో రాకముందు అందరూ ఇవే మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఐతుంగల్లో దొక్కడం జరుగుతుంది, కొన్ని సాకులు చెప్పడం జరుగుతుంది. అట్లా మీరు చెప్పే అవకాశం ఉందా? లేదు నేను ఇచ్చిన మాట కట్టుబడి ఉంటా, ప్రజలతో ఉంటా, ప్రజల సమస్యలు తీర్చుకుంటా నేను ముందుకెళ్తారా? నేనేమంటున్నా, ఆల్రెడీ సర్పంచ్ చేసిన అదే మీరు కావాలంటే నా డివిజన్లకు రండి, మా విలేజ్కి రండి. గణేష్ ఎట్లాంటోడు, గణేష్ ఎక్కువ డబ్బుల మీద ఆలోచిస్తాడా అంటే మ్యాండేటరీ ఏంది? ఫస్ట్ పాయింట్ ఏంది? పదవి వస్తే డబ్బులు సంపాదించడం మీద. నేను సర్పంచ్ చేసిన, ఎక్కువ డబ్బులు సంపాదించాను, ప్రజలకు సేవ చేసి రేపు కూడా కార్పొరేట్ వస్తే ప్రజలకే సేవ చేస్తా. డబ్బులు అనేది సెకండరీ. భగవంతుడు నాకు ఎట్లా ఏ రూపంలో ఉంటే ఆ రూపంలో ఇస్తాడు. డబ్బులు ఉన్న వాళ్ళు కూడా పోటీకి వస్తున్నారు. డబ్బులు ఎలక్షన్ అప్పుడు కూడా అది కూడా ఒక భాగం. డబ్బులు వచ్చే రూపంలో నాకు భగవంతుడు కల్పిస్తాడు. నా మిత్రులు ఉన్నారు, అందరు హెల్ప్ చేస్తారు. డబ్బుల మీద మనకు ఆశ లేదు, ప్రజలకు సేవ చేయడమే నా ముఖ్యం. ఇంకా అంటే మీ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలంటే, మీకు అందుబాటులో ఉండేటోళ్ళకు, మీ లిస్ట్ ఒక సెకండ్ వచ్చేటోళ్ళకు, మీ ఫోన్ లేపేటోళ్ళకు, మీరు ఏదైతే మా ఇంటికి వస్తే గౌరవం, మీ ఎవరైతే లీడర్ ఇంటికి పోతే మీకు గౌరవం దక్కేటట్టు. అంటే ఆల్రెడీ ఒకసారి ఇబ్బంది నా వల్ల ఇంతకుముందు ఇబ్బంది పడదు కాబట్టి వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే ఇంతకుముందు అయినట్టు అవుతుంది కాబట్టి కావాలి గణేష్ అంటాడు పబ్లిక్ మనిషి, పబ్లిక్ ఎట్లా అందుబాటులో ఉంటారు కాబట్టి ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి, కంపల్సరీ మీకు అందుబాటులో ఉండి మీకు సేవ చేస్తాను. ఇప్పుడు ఎక్స్ సర్పంచ్ గా మీరు చేయడం జరిగింది, ఇప్పుడు కార్పొరేటర్ గా చేద్దామని అనుకోవడం జరిగింది. ఇంతటితోనే ఆగుద్దా? ఎమ్మెల్యే వరకు పోద్దా? అది ఎమ్మెల్యే అంత మాకు స్థాయి లేదు కానీ అంటే స్థాయి అంటే ఇప్పుడు ఎవరికైనా ముందే స్థాయి ఉంటది కదా. అవకాశాలు వస్తే పోయే అవకాశం ఉంటే పోతారు కదా, చేస్తారు కదా. ఫస్ట్ నా గోల్ కార్పొరేటర్. డే 1 నుంచి ఇంతకుముందు చెప్తాను, నేను ఎప్పుడైతే నవతరణ పార్టీ జాయిన్ అయినో ఆ రోజు నా గోల్ సర్పంచ్. భగవంతుడితో సర్పంచ్ అయింది. ఇప్పుడు నేను కార్పొరేటర్ కావాలి. ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల సహకారంతో ఫస్ట్ కార్పొరేటర్ కావాలి. దాని తర్వాత ఆలోచిద్దాం. ఫస్ట్ కార్పొరేటర్. ఓకేనా? మీకు రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం రాజకీయాలకి రావడం జరుగుతుంది, మరి మీకు వేరే బిజినెస్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే ఇది ఒకటే ప్రధాన లక్ష్యం? రాజకీయంతో పాటు కుటుంబం కూడా ఉండాలి కదా, కుటుంబ ఖర్చులకు. ఒకవేళ మీరు కార్పొరేట్ అయినాక అక్రమాలకు గురయ్యే కొన్ని లేఅవుట్స్ ఉంటాయి, అక్రమంగా లేఅవుట్స్ క్రియేట్ చేసి భూములు అమ్ముతారు, ప్రజల్ని మోసం చేస్తారు. అలాంటి ఏమైనా అరికట్టే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు గవర్నమెంట్ పారదర్శకంగా ఉంది. హైడ్రా రావడం జరిగింది. ఇంతకు ముందుకు గత 10-15 సంవత్సరాల క్రితం మనకు అక్రమ లేఅవుట్లు అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో కానీ ఇప్పుడు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేయాలంటే కంపల్సరీ HMD లేఅవుట్ నుండి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అక్రమ లేఅవుట్ ఛాన్స్ లేదు. అంటే బిల్డింగ్ ఉంటుండొచ్చు కానీ అధికారులు ఉంటారు, కంపల్సరీ వాటి వచ్చి పబ్లిక్ ఇబ్బంది కాకుండా. మీ గురించి నేను తెలుసుకున్న కొన్ని విషయాలలో మీరు ప్రజలకు చాలా దగ్గరగా ఉంటారు, అలాగే ప్రతి ఒక్కరిని గుర్తుపడతారు, అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా మీ దగ్గర నోటికి చెప్పగలిగే అది ఉంది అనేది బయటకు వచ్చింది. నిజమేనా? ఎంతవరకు నిజమే? అంటే మా నాన్నగారు సెంట్రింగ్ వర్క్ చేస్తుండే, సెంట్రింగ్ బిల్డింగ్ సెంట్రింగ్ వర్క్ చేస్తుండే. మా దగ్గర గత 20 సంవత్సరాల నుంచి మా నాన్నగారి దగ్గర, ఇప్పుడు మా నాన్నగారు కూడా సెంట్రింగ్ కాంట్రాక్టర్, 20 మంది వర్కర్ చేస్తారు. సండే చదువుకుంటప్పుడు సండే రోజు మా నాన్నగారు ఎంబడే పెట్టాడు. వెళ్ళేటప్పుడు సెంట్రింగ్ పేమెంట్ ఇస్తారు కదా సాయంత్రం పూట. మా నాన్నగారు చదువుకోవాలి, 10 మంది ఉంటుండే. నీకు ఎంత కూలి అంటే 70 రూపాయలు, నీకు ఎన్ని రోజులు అంటే 7 రోజులు, 490 అని జోబులకి ఇట్లా 100 రూపాయల నోట్లు పక్క పెడుతుండే. 100 రూపాయల నోట్లు 50, 20, 10 అవి ఉంటుండే. జోబులకి 400, 50 ఒకటేసారి 400 తీస్తుండే, 50 తీస్తుండే, 20 తీస్తుండే, 10 తీస్తుండే, 490 ఇస్తుండే. మా నాన్న చదువుకోలేదు, చదువుకునే క్యాలిక్యులేటర్ లేకుండా ఇప్పుడు కూడా మన క్యాలిక్యులేటర్ తీయాలంటే ఇప్పుడు ఏ చిన్న ఒక లెక్క వేయాలంటే క్యాలిక్యులేటర్ ఫోన్ తీసి క్యాలిక్యులేటర్ తీసి పెడుతుంది. మా నాన్న చదువుకోలేదు, చదువుకోకుండా అరే 7 కూలు 70 రూపాయలు, 490 చేస్తుండే.
అట్లా ఆయన అనుసరించిన ఈయన చదువుకోలేడు, ఈయన ఇంత లెక్కల ఫాస్ట్ ఉందని చెప్పి మా నాన్న అనుకరించిన. దాంతోపాటు లెక్కలతో పాటు ఇప్పుడు ఏ ఫోన్ నెంబర్ మీరు ఒకసారి మీ ఫోన్ నెంబర్ ఇప్పుడు చెప్పండి, ఒకసారి చూస్తా 2 నిమిషాలకు మళ్ళీ చెప్పి సుమారు 400 నుంచి 500 ఫోన్ నెంబర్ నోటిఫికేషన్ చెప్తా. ఫోన్ లో వీడియోస్ ఫోన్లో 4000 ఫోన్లు ఫ్రీ ఉంటాయి. 4500 ఎవరికైనా కాల్ చేయాలంటే వాళ్ళ నెంబర్ ఎప్పుడే కొట్టేస్తారు. డైరెక్ట్ కొట్టేస్తారు. నా మిత్రులు అంటే 4-5 సంవత్సరాల ఫోన్ నెంబర్ కూడా ఒకసారి 10 సార్లు ఫోన్ చేస్తుంటే ఓకే అండి. ఇప్పుడు గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నది. గత టీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న బీఆర్ఎస్ కానీ మారిన బీఆర్ఎస్. ఇప్పుడు ఆ 10 సంవత్సరాల పాలనకును ఈ 2.5 సంవత్సరాల పాలనకు ఏ తేడా ఉంది? ఏ పార్టీ పాలన బాగుంది? ఇప్పుడు మనం కాంగ్రెస్ ఉంది కాబట్టి మా ప్రభుత్వమే మంచిగా చేస్తుంది, ప్రజలకు అందుబాటులో ఉంది, ప్రజాపాలన చేస్తుంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్గంలో మంత్రివర్గంలో సీతక్క అంటే బీసీ ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గం కింది నుంచి వచ్చిన వాళ్ళకు చాలా అవకాశం ఇచ్చారు కాబట్టి వాళ్ళు ప్రజలకు సేవ చేయడం కోసం ముందుంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు పేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు కాబట్టి ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండి ప్రజా సేవ చేస్తున్నారు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది. వేరే పార్టీ వాళ్ళు మా పార్టీలోకి వస్తే చేర్చుకునే అవకాశాలే లేవన్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి అధికారం రాకముందే అందరిని చేర్చుకోవడం జరిగింది. అధికారంలో వచ్చిన తర్వాత కూడా మిగతా పార్టీ వాళ్ళను మీ పార్టీలో చేర్చుకోవడం దాన్ని ఏ విధంగా చూడొచ్చు? రాజకీయాలు ఇవన్నీ సహజం. కాంగ్రెస్ కాదు బీజేపీ కూడా అదే చేస్తుందా? అంటే అకౌంటబిలిటీ ఉండాలి కదా. రాజకీయాల్లో సహజం అనుకుంటా పోతే అది అట్లనే అవతరిస్తుంది. ఇప్పుడు అకౌంటబిలిటీ ఉండాలి. మనం ఒక స్టేట్మెంట్ పాస్ చేసినాం అనుకో, మన సీఎం స్థాయిలో ఉండి లేకుంటే సీఎం స్థాయి అభ్యర్థిలో ఉండి ఒక స్టేట్మెంట్ పాస్ చేసిన తర్వాత దాన్ని కట్టుబడి లేకుండా ఆ అవకాశాన్ని వేరే విధంగా చూసుకుంటా పోతే ప్రజలు కూడా నమ్మే అవకాశం ఉంటది కదా. పార్లమెంట్ లో అమెండ్మెంట్ తేవాలి. ఏదైతే పార్టీ గెలిచిరో ఇంకో పార్టీ మారాలంటే రాజీనామా చేసి ప్రతి ఒక్కరు వాస్తవానికి కరెక్టే. ఇప్పుడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి పోవాలంటే నేను కూడా మారినా, నేను టీడీపీ నుంచి సర్పంచ్ గెలిచాను. అది అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారం వచ్చింది కాబట్టి నా గ్రామాభివృద్ధి కోసం నిధులు కావాలంటే అప్పుడు మారను. నేను సర్పంచ్ ఇండిపెండెంట్ సింబల్. ఇండిపెండెంట్ సింబల్ అంటే నా మారొచ్చు, కానీ ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీ మారాలంటే కంపల్సరీ. ఇప్పుడు కొద్దిమంది రాజేందర్ సార్, కుమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారేటప్పుడు వాళ్ళు రాజీనామా చేశారు. అది కరెక్ట్. అట్లా అంటే ఒక అమెండ్మెంట్ చేస్తే పార్లమెంట్ లో ఒక అమెండ్మెంట్ ఇచ్చినప్పుడు పార్టీ మారితే రాజీనామా చేసే బాగుంటది అని చెప్పి ఒక అమెండ్మెంట్ ఇస్తే పబ్లిక్ కూడా ఉందాతనం ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు 2018లో గౌరవ బిఎస్ ప్రభుత్వానికి 119 సీట్లకు 88 సీట్లు ఇచ్చి 3/4 మెజార్టీ ఇచ్చారు. మన మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ 2-3 ఎంపీ ఎలక్షన్ కాకముందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక 10-15 మంది ఎమ్మెల్యేలు తీసుకోవడం జరిగింది. ఆ ఎఫెక్ట్ ఆయనకు ఎంపీ ఎలక్షన్ కనబడ్డది. తెలంగాణ ప్రజలు విఘ్నులు, ప్రశ్నించే వాళ్ళని ఖరాబ్ చేస్తుంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చి మా మల్కేర్లకి గెలిచారు ప్రశ్నించే గొంతుక రూపంలో. అందుకే వాస్తవంగా రాజకీయాల్లో ఒక పార్టీ నుంచి గెలిచినప్పుడు పార్టీ మారేటప్పుడు కంపల్సరీ రాజీనామా చేయాల్సిన అమెండ్మెంట్, దేశంలో అమెండ్మెంట్ చేయాలి. సరే అవన్నీ వదిలిపెట్టండి, కానీ దేశం మొత్తం నిరుపేద వ్యక్తులు, నిరుపేద కుటుంబాలు బాగుపడాలంటే ఉచిత వైద్యం, ఉచిత విద్య, సమాజం బాగుపడాలంటే అందరూ గౌరవంగా బతకాలంటే విద్యా వైద్యం ఉచితంగా ఇస్తే దేశం బాగుపడుతుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నా ఇంటి పక్కన ఒక పేద కుటుంబం, నా కొడుకుని నేను ప్రైవేట్ స్కూల్ పంపిస్తాను. వాళ్ళు కూడా ఆటోమేటిక్ గా ఇంటి పక్కలు కాబట్టి కంపల్సరీ వాళ్ళు ఇప్పుడు భార్య భర్తలు 15,000 రూపాయలు ఇద్దరు సాలరీ 30,000 రూపాయలు చేసినా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి అప్పులు చేసే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పంపిస్తారు. అనివార్య కారణం వల్ల ఆ ఇంటికి పెద్దకు ఒక చిన్న జబ్బు, అప్పటికి ఆపరేషన్, ఏదో ఆపరేషన్ రావడం 2-3 లక్షలు ఖర్చు అయింది. ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, 30,000 తోటి ఏదో కుటుంబం నడుపుతుండు, పిల్లలకు చదివిస్తుండు, ప్రాబ్లం. ఆ 3 లక్షల నుంచి ఆయన బయటికి వెళ్ళి వడ్డీకి తేవడం, అటువంటి పరిస్థితుల వల్ల తెలంగాణ కానీ దేశంలో కానీ అనేక కుటుంబాలు కనుమరుగైపోతుంది. ఈ రాజకీయాలు మీరు పార్టీ మార్పు కన్నా పార్టీ మార్పుతో పాటు ఈ ఉచిత వైద్యం, ఉచిత విద్య దేశం మొత్తం తెస్తే మన ఇండియా ప్రపంచంలోనే అమెరికా కన్నా ముందు ఉంటుంది. ఎందుకంటే ఇవ్వకపోవడం, ఉచిత వైద్యం, ఉచిత విద్య ఇస్తే సంక్షేమ పథకాలు ఏవి ఇవ్వకుండా సరే, దళిత బంధు వద్దు, రైతు బంధు వద్దు, బీసీ బంధు వద్దు,
మధ్య రాబందులు కూడా ఓరొద్దిగా ఏ ఓన్లీ పొందనా? ఉచిత విద్య ఇస్తే ప్రతి గరీబ్ కుటుంబం, నిరుపేద కుటుంబం ఆత్మగౌరవంగా వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ కుటుంబంలో మంచిగా ఇప్పుడు కొన్ని స్కూల్ ముఖ్యమంత్రి గారు తెలంగాణ మోడల్ స్కూల్స్ అందిస్తారు. కేసీఆర్ అప్పుడు కేజీ టు పీజీ అని ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇబ్బంది అయింది. ఉచిత వైద్యం ఇస్తే దేశం మొత్తం అంటుంది, రాష్ట్రం మొత్తంగా ప్రతి కుటుంబం పేదవాడు ప్రతి ఒక్కరు నేను స్కూల్ మొత్తం అన్ని గవర్నమెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు నేను నా కొడుకు గవర్నమెంట్ స్కూల్ అప్పుడు తేడాలు ఉన్నాయి. ఇప్పుడు మీ ప్రాంతంలో గవర్నమెంట్ స్కూల్ ఎక్కువ ఉన్నాయా, ప్రైవేట్ స్కూల్ ఎక్కువ ఉన్నాయా? మా విలేజ్ లో మాత్రం గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి, ఈ మధ్య 2-3 వస్తుంది ప్రైవేట్ స్కూల్ అని. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ మా విలేజ్ లో గవర్నమెంట్ స్కూల్ ఉంది, మంచి వాతావరణం, దగ్గర 8 ఎకరాల వాతావరణం ఉంది, మంచి బిల్డింగ్ ఉంది. సర్పంచ్ ఉన్నప్పుడు ట్యాక్స్ పంపించుకుంటే సిఎస్ఆర్ ఫండ్ కింద రామ్కి కంపెనీ ఒక 30 లక్షల రూపాయలతో మంచి వాతావరణం పెయింటింగ్ కానీ ఇప్పుడు మాన్ ఇండియా అనే కంపెనీ ఉందో షెడ్ వేసి కిచెన్ షెడ్ వేసి మేము గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీ నిధులతో డ్రైనేజ్ సిస్టమ్ ఆరో వాటర్ అంటే గవర్నమెంట్ కూడా అంటే అన్ని కొన్ని పల్లెల్లో సిటీ దగ్గర ఉంది కాబట్టి కంపెనీలో సిఎస్ఆర్ ఫండ్ ఏదో పెట్టి వేసిరు కానీ ఊర్లలో కూడా అదే వాతావరణం ఉంటే వాతావరణం బాగుంటే పేద ప్రజలు కూడా ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గవర్నమెంట్ ఆసుపత్రులను మంచిగా మెరుగైన వైద్యం అందించలేకుండా ప్రైవేట్ హాస్పిటళ్లకు ప్రారంభోత్సవానికి పోతున్న పరిస్థితి, దాన్ని ఏ విధంగా చూస్తున్నారు? ప్రారంభోత్సవం కాదు, మన హాస్పిటల్ కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోతేనే పబ్లిక్ ఆదర్శమైంది. అదే కదా, ఇంతకుముందు గౌరవం ఉన్నప్పుడు కూడా యశోద పోతుండే అవన్నీ పోతుండే. మనమే వాళ్ళకి అడ్వర్టైజ్మెంట్ చేస్తాం బ్రాండ్ అంబాసిడర్ లాగా. అవును, అదే మనమే ఇప్పుడు రీసెంట్ ఏదో మనం చూస్తాం లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఒక ఐఏఎస్ మేడం గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అటువంటి పబ్లిక్ చూపెడితే అట్రాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ హాస్పిటల్ అట్రాక్ట్ అవుతుంది. కానీ అలాంటి పనులు చేయకుండా మరి ఇలాంటి ప్రారంభోత్సవాలు ఎక్కువ జరుగుతున్నాయి. ప్రారంభోత్సవం అంటే రాజకీయ జీవితంలో పిలిచినప్పుడు పోవాలి కదా, మీరే ఒక హాస్పిటల్ మీ దగ్గర నేను రాను భయ మీ హాస్పిటల్ అంటే మీ మనసు నచ్చుకోదా? నొచ్చుకోవడము అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని పిలిచిన, మీరు వచ్చేటప్పుడు మీరు ఒక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చినప్పుడు మీరు అన్నట్టుగా బ్రాండ్ అంబాసిడర్ మాత్రం సీఎం స్థాయి పోయి అక్కడ రిబ్బన్ కటింగ్ చేసిన అంటే వైద్యం మెరుగైన వైద్యం ఆ హాస్పిటల్లో అందుతుంది అనే ఒక ఆలోచన నార్మల్ పీపుల్ కూడా వస్తుంది. అలాంటప్పుడు సరే నేను పిలిచినా మీరు వస్తారు, రిబ్బన్ కట్ చేస్తారు, అదే ఓకే, అది వ్యక్తిగతం మన ఇద్దరి మధ్యలో జరిగే ఒక అది. కానీ ఎట్ ద సేమ్ టైం ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగైన వైద్యం అందించి మెరుగైన టెక్నీషియన్స్ తెప్పించి డాక్టర్లను పురమాయించి ఆ హాస్పిటల్లను కూడా రిబ్బన్ కట్ చేస్తే ప్రజల తీరు కూడా మారుతుంది. చాలా మంది ఇప్పుడు పిహెచ్సి కానీ మా ఊర్లో పిహెచ్సి ఉంటారు, మంచి సదుపాయాలు ఉన్నాయి. మా మిస్సెస్ కు ఫస్ట్ నేనే కట్ చేయించిన, ఫ్యామిలీ ప్లానింగ్ చేయించిన, మా మిస్సెస్ నేనే రిబ్బన్ కట్ చేసిన, ఆపరేషన్ కూడా ఫ్యామిలీ ప్లానింగ్ మా అదే హాస్పిటల్ చేసిన. ఇంకోటి యశోద హాస్పిటల్ గురించి నాకు నాకే సొంతంగా ప్రాబ్లం అయింది, సర్జరీ యశోద హాస్పిటల్. ఆ డాక్టర్ నాకు చేసిన డాక్టర్ ఢిల్లీలో ఎయిమ్స్ 2 సార్లు అయినా నాకు కాల్ సెట్ కాదు. నేను మళ్ళీ వీళ్ళు అంటే అంతకు ముందుకు మా భార్య వాళ్ళ వదిన యశోద హాస్పిటల్ ఉంది, ₹1 కోటి ఖర్చు పెట్టి లంగ్స్ ఇన్ఫెక్షన్, ఆమెకి ఏం కాలేదు, మన అమ్మగారు చనిపోయారు. దినాకరమైనాక 2 రోజులకు అస్వస్థత అయింది, హాస్పిటల్ వేసినాం. ఆమె మాజీ వార్డు మెంబర్, మంచి యాక్టివ్ ఉంటుంది. హాస్పిటల్ అడ్మిట్ చేసినాం, వాడికి తీసుకొచ్చి యశోదలో వేసినాం, ₹1 కోటి ఖర్చు, చనిపోయింది. అంటే వాస్తవానికి కార్పొరేట్ హాస్పిటల్ వల్ల నిరుపేదలు చాలా మంది నష్టపోతారు. ఏ ప్రభుత్వం ఏంటి ఈ కార్పొరేట్ మీరు అన్నట్టు పోయి కటింగ్ చేయకుండా అదొకటి వాస్తవం కరెక్టే. అదొక పాయింట్. నేను మళ్ళీ యశోదంలో చేయించుకున్నాక ఫిజియోథెరపీ ఇవ్వాలి కాలు. ఈ హాస్పిటల్ అని అనుకోకుండా ఎందుకు చేయించుకున్నాను బాబు అనుకుని మళ్ళీ నేను 2 ఏళ్ళ నుంచి సికింద్రాబాద్ 3 months ఫిజియోథెరపీకి వచ్చి మళ్ళీ వేరే ఫిజియోథెరపీ చేపిస్తాను, మంచిగా చేయించుకోలేదు అందుకని కాల్ వచ్చింది కదా. 3 months వచ్చినా కాల్ సెట్. అంటే ఈ కార్పొరేట్ వైద్యం వల్ల కూడా ప్రజలకు సర్పంచ్ ఆర్థికంగా ఉంది కాబట్టి మాకు సెట్ అయింది. నిరుపేదలకు చాలా మంది 2 నెలలు తిరిగినా కదా, అనేక మంది చనిపోతే బిల్లులు కట్టుకోకుంటే డబ్బులు ఇవ్వకుండా పంపించి బాడీ లేని రోజులు నేను చూసిన, ప్రత్యక్షంగా చూస్తున్నాను. అంటే వాస్తవం అందుకే చెప్తున్నాను, ఉచిత విద్యా వైద్యం దేశం మొత్తం ఉచితం చేస్తే ఏ సంక్షేమ పథకం ఎవరు ఉంటే పెద్ద మనుషులు ఎవరు ఉంటే మన తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో కొడుకులు లేని వాళ్ళు ఎవరు లేని వాళ్ళకు పెన్షన్ ఇస్తే
ఇంకా ఏమి ఇవ్వకుండా నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అన్న. ఒక పార్టీ అభ్యర్థిగా కాకుండా సామాజికంగా సమాజ స్పృహతోని పేద ప్రజల బ్రతుకులు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉంటే వాళ్ళ బ్రతుకులు సుఖంగా ఉంటాయి అన్నది సామాజిక కోణంలో బాగా చెప్పారు. గ్రామ స్థాయి రాజకీయాల్లో మీకంటూ ఒక మార్కు సాధించుకుడు నగర అభివృద్ధిగా ప్రధాన లక్ష్యంగా ముందుకు వస్తున్నారు. మీ లక్ష్యాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న.